Hello all, Namaste, welcome to Sri Bhavani Jewels. సో ఈ రోజు ఎపిసోడ్లో నెక్లెస్ ప్యాటర్న్స్ చూపిస్తున్నానండి. కొత్తగా వచ్చిన నెక్లెస్ బడ్జెట్లో కావాలి కానీ బాగుండాలి అనుకునే వాళ్ళు ఎపిసోడ్ చివరి వరకు చూడండి. కొత్త కలెక్షన్ చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా విజిట్ చేయొచ్చండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. రైట్ నౌ నేను కలెక్షన్ అంతా కూడా మన జేఎన్టీయూ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, మియాపూర్ వెళ్ళే వైపున కింద సర్వీస్ రోడ్లోనే ఉంటుంది. కరెక్ట్ మెట్రో స్టేషన్ సర్వీస్ రోడ్లో ఉంటుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కింద డిస్క్రిప్షన్లో 4 బ్రాంచ్ అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నంబర్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ లింక్ కానీ ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ అయ్యింది. సో మీరు అలా కూడా స్టోర్ విజిట్ చేసేయచ్చు. ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా నెక్లెస్ ఉండబోతుంది. ఇక స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు అంతా కూడా నెక్లెస్ అంటున్నాను కదండి. నెక్లెస్ ఏంటంటే మనం ఒక్క నెక్లెస్ ఉన్నా కానీ మల్టిపుల్ వేస్గా యూజ్ అవుతాయి. అంటే హారం మనం ఓన్లీ పెద్ద పెద్ద వాటికే పెట్టుకోగలుగుతాము, కానీ నెక్లెస్ అలా కాదండి. చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. సో అందరి దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ నెక్లెస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నెక్లెస్ చూస్తున్నారు కదా, చూడండి. ఫస్ట్ మనకి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది రూబీ స్టోన్స్తో. నెక్స్ట్ అమ్మవారి రూపం, ఒక 3 లక్ష్మీదేవి రూపం ఇచ్చారు. అటు ఇటు రూబీ స్టోన్స్ వచ్చాయి. మధ్యలో బ్రోచ్ లాగా చుట్టూ ఎమరాల్డ్స్, ఇక్కడ హార్ట్స్ పైన మనకు అలా కూర్చున్నట్టు చాలా చక్కటి ప్యాటర్న్ ఇచ్చారు. ఇవంతా మళ్ళీ పీకాక్స్ వచ్చేసాయండి. సో పైన అమ్మవారు, కిందంతా పీకాక్స్, మధ్యలో బ్రోచ్ వచ్చేసింది. పెండెంట్ కూడా అమ్మవారి రూపం, చుట్టూ పీకాక్స్ అండ్ అలంకరణ, కిందంతా రూబీ కలర్ స్టోన్స్. పైన ఎలా అయితే ఇస్తున్నారో రూబీ స్టోన్స్ పెండెంట్లో కూడా వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా కూడా చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ ఇచ్చారు. కింద గోల్డెన్ బాల్స్ మువ్వల్లాగా వచ్చాయి. పైన అంతా కూడా గ్రీన్ బీట్ బాల్స్ అనమాట. గ్రాస్ వెయిట్ 51 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ పడుతుంది. లైట్ వెయిట్గా తక్కువ బడ్జెట్లో మంచి నెక్లెస్ ప్యాటర్న్స్, ఇలాంటివి చాలా వెరైటీస్ ఉంటాయండి. కానీ కొత్తగా వచ్చిన ప్యాటర్న్స్ మాత్రం నేను ఈరోజు ఎపిసోడ్లో కవర్ చేస్తున్నాను. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూడండి, ఇవంతా పీకాక్స్. ఒక పీకాక్ గోల్డెన్ కావింగ్తో వస్తే ఇంకొక పీకాక్ వచ్చేసి కుందన్స్తో వస్తుంది. సో ఇవే ప్యాటర్న్ పీకాక్స్ మనకు అంతా కూడా రన్ అవుతున్నాయి. కింది వరకు పీకాక్స్ చూస్తున్నారు కదా. కానీ ఇక్కడ ఫస్ట్ లైన్లో మాత్రం అమ్మవారు అండ్ పీకాక్ వచ్చేసాయి. కింద లైన్లో ఒకటి ఫ్లవర్ అండ్ ఒకటి పీకాక్ లాగా ఇచ్చాడు. మధ్యలో చూడండి డ్రాప్ షేప్ కుందన్స్తో వచ్చేసింది. కింద మనకి అమ్మవారి రూపం, అటు ఇటు ఎలిఫెంట్స్, గజలక్ష్మి స్టైల్ అంటాం కదా, అలా ఇచ్చారన్నమాట. కింద అలంకరణ అంతా కూడా కుందన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ చూడండి, గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. ఇదేంటంటే సింగిల్ లైన్ కాకుండా 2 లైన్స్లో వచ్చే వరకు మనకి నిండుగా కనబడుతుంది అనమాట. ఒక్కటి పెట్టుకున్నా కానీ నిండుగా ఉంటుంది లుక్ అనేది. గ్రాస్ వెయిట్ 66 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 56 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఏంటంటే చూడగానే కాస్త కాసుల పేరు లుక్ ఉంటుంది చూసారా, ఆ కాసుల పేరు స్టైల్ నెక్లెస్ స్టైల్ లాగా ఉందన్నమాట. ప్యాటర్న్ చూసేయండి. ఫస్ట్ ఒక ఫ్లవర్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. నెక్స్ట్ మనకి ఇక్కడ రౌండ్ సర్కిల్స్ లాగా ఇచ్చారు కదా, వాటి నుంచి కాయిన్స్ లాగా, అంటే కాసుల ప్యాటర్న్. ప్రతి ఒక్క కాసు పైన అమ్మవారి రూపం కావింగ్ ఉంటుంది. మనకి పైన కాసులు వచ్చేసాయి. నెక్స్ట్ బ్రోచ్ లాగా పీకాక్ ఇచ్చారు, కంప్లీట్ గోల్డెన్ కావింగ్ అండ్ సీజెట్స్. నెక్స్ట్ ఫస్ట్ లైన్ అంతా పీకాక్స్, కింద లైన్ అంతా కూడా కాసుల్లాగా ఇచ్చేసి అమ్మవారి రూపం కావింగ్ అనమాట. మెయిన్ పెండెంట్ కూడా అమ్మవారి రూపం, పైన కిరీటంలో సీజెట్స్, కుందన్స్, కింద కూడా మళ్ళీ కుందన్స్ వచ్చేసి చాలా చక్కటి అలంకరణ. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్, మనకి రూబీ బీట్స్ వచ్చాయండి. మంచి రెడ్ కలర్ బీట్స్ వచ్చేసాయి. అండ్ పైన అంతా కూడా పర్ల్స్ ఉన్నాయి. కింద అంతా గోల్డెన్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 66 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 59 గ్రామ్స్ పడుతుంది. సో నెక్లెస్ కాస్త హెవీగా కనిపించాలి అంటే మనకి చోకర్ ఉంటుంది చూసారా, అలా హెవీ లుక్ అలా ఉందండి ప్యాటర్న్. మీరు టోటలీ అడ్జస్టబుల్ కాబట్టి చోకర్ లాగా కంప్లీట్ నెక్కి వేసుకోవచ్చు, కాస్త కిందికి ఇలా డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మధ్యలో ప్యాటర్న్ చూడండి. ఇక్కడ చాంద్ షేప్, మూన్ షేప్ వచ్చేసి పైన మ్యాంగోస్ వచ్చాయి. అంతా కూడా కుందన్స్తో. ఇది మధ్యలో ఇచ్చేసి ఫస్ట్ లైన్ అంతా కూడా అమ్మవారు అండ్ పీకాక్స్ వచ్చాయి. సెకండ్ లైన్ అంతా కూడా మ్యాంగోస్ అండ్ పీకాక్స్ వచ్చేసాయి. అంతా కూడా గోల్డెన్ కావింగ్ అండ్ కుందన్స్ రెండు బాగా ఎలివేట్ అవుతున్నాయి. సో 2 లైన్స్లో ఇచ్చారండి. ఇక్కడికి వచ్చే వరకు 3 లైన్స్ కూడా కనబడుతున్నాయి. అమ్మవారు, మ్యాంగోస్, కింద కూడా మ్యాంగోస్. చూడండి ఇక్కడ మెయిన్ పెండెంట్ దగ్గర మాత్రం కుందన్స్ బాగా యూజ్ చేశారు. డాంగ్లర్స్ అంతా కూడా గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్ వచ్చాయి. గ్రీన్ బీట్స్ ఏంటంటే మధ్యలో ఇచ్చేసి రైస్ పర్ల్స్ పైన వైపున కింద వైపున ఇచ్చారు. సైడ్కి ఓన్లీ పర్ల్స్ మాత్రమే వచ్చాయండి. ఎలివేట్ అయ్యే పోర్షన్లో మాత్రం గ్రీన్ బీట్స్ కూడా ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 80 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 67 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి ఈ ప్యాటర్న్ ఏంటంటే ఫ్లవర్స్తో స్టార్ట్ అయిపోయింది. పైన ఒక
ఫ్లవర్ అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్. ఈ 2 ఫ్లవర్స్ మంచి కుందన్ స్టైల్తో ఇచ్చేసి మధ్యలో చూస్తున్నారు కదా గుండుమాల అంటారు చూడండి, గోల్డెన్ బాల్స్ వచ్చేసి అలా ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఒకటి ఫ్లవర్, ఒకటి మ్యాంగో, ఫ్లవర్ అండ్ మ్యాంగో. ఫ్లవర్ అంతా కుందన్స్తో, మ్యాంగో అంతా గోల్డెన్ కావింగ్తో, మధ్యలో కూడా ఒక డ్రాప్ షేప్ కుందన్స్తో వచ్చేసి కింద పెండెంట్ చూడండి చక్కటి లీఫ్ ప్యాటర్న్, చుట్టూ కుందన్స్, మధ్యలో గోల్డెన్ కావింగ్ డ్రాప్ షేప్తో. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్లో తీసుకున్నాం. స్మాల్ అండ్ క్యూట్ ప్యాటర్న్, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సెట్ అవుతాయి. గ్రాస్ వెయిట్ 57 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 51 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి యాంటిక్ లుక్తో చాలా హెవీ ప్యాటర్న్. నెక్లెస్లో మనం లైట్ వెయిట్ అయితే చూస్తూ ఉంటాము, కానీ ఎవరైతే హెవీగా కావాలి అనుకుంటారో ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. పైన ఫస్ట్ కలర్ఫుల్ స్టోన్స్తో లీఫ్ వచ్చేసింది కుందన్ స్టైల్తో. నెక్స్ట్ ఒక 3 పీకాక్స్ ఇచ్చారు. ఐ దగ్గర మాత్రమే రూబీ స్టోన్, మిగిలిందంతా గోల్డెన్ కావింగ్. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ వచ్చింది చూసారా, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్ అండ్ ఈ పెటల్స్ అంతా మనకి కుందన్ స్టైల్తో ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ పీకాక్ వచ్చిందండి. ఇక్కడ వచ్చింది మాత్రం అమ్మవారి రూపం, చుట్టూ మనకి సీజర్స్ అండ్ రూబీ స్టోన్స్ వచ్చాయి. మళ్ళీ ఒక పీకాక్. మెయిన్ పెండెంట్లో చూస్తున్నారు కదా అమ్మవారి రూపం, సీజర్స్, గ్రీన్ స్టోన్స్ అంటే బీట్ స్టోన్స్ ఉంటాయి చూసారా, అలా ఇచ్చారు. కింద ఈ అలంకరణ ఫ్లోరల్ ప్యాటర్న్ అలా లోటస్ లాగా వచ్చింది చూసారా, అవి మాత్రం కుందన్స్తో వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్, పైన వైపున కింద వైపున బేబీ రైస్ పర్ల్స్ ఉంటాయి చూసారా, స్మాల్ సైజ్ రైస్ పర్ల్స్ అలా ఇచ్చారు. ప్యాటర్న్ చాలా క్లాసీగా ఉందండి. గ్రాస్ వెయిట్ 76 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 64 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఉందండి, బికాస్ కుందన్స్, మనకి గ్రీన్ బీట్స్, రైస్ పర్ల్స్ అన్నీ ఉండే వరకు లుక్ అనేది కలర్ఫుల్గా కనబడుతుంది. ఫస్ట్ ఒక డ్రాప్ షేప్ గోల్డెన్ కావింగ్తో, నెక్స్ట్ ఇలా లీవ్స్ వచ్చాయి చూసారా, ఈ లీవ్స్ అంతా కూడా కుందన్స్తో, మధ్యలో గ్రీన్ స్టోన్. నెక్స్ట్ మనకి పీకాక్స్ అంతా గోల్డెన్ కావింగ్, ఈ లీవ్స్ అంతా కూడా కుందన్స్ అండ్ గ్రీన్ స్టోన్తో చాలా చక్కటి ప్యాటర్న్ రన్ అవుతూ వస్తుంది. మధ్యలో ఒక పెద్ద కుందన్స్తో ఫ్లవర్ అనేది ఇచ్చారు. కింద మనకి మెయిన్ పెండెంట్ ఉంది చూసారా, అందులో కూడా కుందన్స్ బాగా హైలైట్ చేస్తూ చుట్టూ గోల్డెన్ కావింగ్తో పీకాక్ అండ్ లీవ్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ చూడండి గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్ అనమాట. చాలా క్లాసీగా ఉంది చూడ్డానికి. ఎవరికైతే బ్రైట్స్ కూడా పిక్చర్స్లో బాగా పడాలి మన జ్యువెలరీ అనుకుంటారో ఇలాంటి కుందన్ స్టైల్కి వెళ్ళారంటే ఆ కలర్ఫుల్నెస్ వల్ల బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 66 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 54 గ్రామ్స్ పడుతుంది. సో ఒక స్మాల్ నెక్లెస్ చూస్తున్నారు, కాస్త వింటేజ్ లుక్. అంటే మనకి ఈ వింటేజ్ లుక్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. ఒకప్పుడు ఉన్న లుక్సే మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి, కాస్త డిఫరెంట్ ప్యాటర్న్స్తో. ఇది కూడా అలాంటి పీసే. పైన మనకు ఒక లీఫ్ వచ్చేసింది రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్తో. నెక్స్ట్ ఇవంతా సర్కిల్ లాగా, చక్రం లాగా విత్ ఫ్లోరల్ కావింగ్, అటు ఇటు క్రీపర్స్ లాగా ఇచ్చారు. మధ్యలో ఇది చూడండి బ్రోచ్ లాగా వచ్చింది చూసారా, డ్రాప్ షేప్, మధ్యలో గ్రీన్ స్టోన్, సీజర్స్ అండ్ చుట్టూ రూబీస్ వచ్చేసాయి. ఇక్కడ నుంచి 2 లైన్స్లో సెగ్రిగేట్ అయిపోయాయి. పైన లైన్లో స్మాల్ సైజ్ మ్యాంగోస్ వచ్చాయి అండ్ పైన లైన్లో వచ్చిన మ్యాంగోస్లో కుందన్స్ కూడా కనబడుతున్నాయి. కింద లైన్లో బిగ్ సైజ్లో మనకి ఇలా మ్యాంగోస్ వచ్చేసాయి అనమాట. మెయిన్ పెండెంట్లో కూడా చూడండి ఇక్కడ ఏదైతే డ్రాప్ షేప్ వచ్చిందో డ్రాప్ షేప్ ఇచ్చారు, చుట్టూ పీకాక్స్ వచ్చేసాయి, కిందంతా ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట. పైన ఇలా 3 పర్ల్స్ వచ్చాయి, కింద కలర్ఫుల్గా మనకి డ్రాప్ షేప్ ఇచ్చేసి గోల్డెన్ బాల్స్ ఇచ్చారు. మీకు బీట్స్, పర్ల్స్ అవేమీ కాకుండా ఈ గోల్డెన్ బాల్స్ ఇచ్చినందుకు లుక్ అనేది ఇంకా యూనిక్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 56 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 53 గ్రామ్స్. మనకి తక్కువ వెయిట్ అంటే గ్రాస్ వెయిట్కి నెట్ వెయిట్కి తక్కువ డిఫరెన్స్ ఉండాలి అనుకుంటే ఎక్కువగా గోల్డ్ ఉండే దానికి వెళ్ళారంటే మీకు డిఫరెన్స్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో ఈ ప్యాటర్న్ చూసేయండి. మనకి ఈ ప్యాటర్న్ ఏంటంటే పీకాక్ ప్యాటర్న్ నెక్లెస్ అనమాట. పైనుంచి పీకాక్ ఇలా ఒక చిన్న మ్యాంగో షేప్లో పీకాక్ వచ్చింది. నెక్స్ట్ ఒక చక్రం ఇచ్చారు, అందులో మాత్రం గోల్డెన్ కార్వింగ్ ఫ్లోరల్స్ లాగా. ప్రతి ఒక్క కార్వింగ్కి మధ్యలో ఇలా బార్ లాగా ఇచ్చారు చూసారా, అందులో మాత్రం కుందన్స్ వస్తున్నాయి. సో ఇలా ఫ్లోరల్ అయిపోగానే మళ్ళీ ఒక కుందన్ బార్ లాగా పీకాక్ ప్యాటర్న్, నెక్స్ట్ గోల్డెన్ కార్వింగ్తో పీకాక్, ఇక్కడ మ్యాంగో కూడా కుందన్స్తో, నెక్స్ట్ ఒక పీకాక్. సో ఒకటి గోల్డెన్ కార్వింగ్తో, ఒకటి కుందన్లో, 2 ప్యాటర్న్స్తో నెక్లెస్ అంతా రన్ అవుతుంది. కింద కూడా చూడండి లీవ్స్ అంతా గోల్డెన్ కార్వింగ్, పీకాక్ ప్యాటర్న్ వచ్చింది, కుందన్స్ వచ్చేసాయి. మధ్యలో కూడా లోటస్ ప్యాటర్న్ లాగా అటు ఇటు కుందన్స్ తో ఇచ్చారు. ఈ మ్యాంగోస్ ఏవైతే వచ్చాయో అవి కూడా కుందన్స్ అనమాట. పెండెంట్ చూడండి పీకాక్ ప్యాటర్న్, చుట్టూ కుందన్స్. డాంగ్లర్స్ అంతా రష్యన్ ఎమరాల్డ్స్ వచ్చాయి, లైట్ గ్రీన్ ఎమరాల్డ్స్ ఉంటాయి కదా, లైట్ గ్రీన్ ఎమరాల్డ్స్ అండ్ పర్ల్ బాల్స్ లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 71 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 59 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా,
మనకి ప్యాటర్న్ స్టార్ట్ అవ్వడమే కలర్ఫుల్ కుందన్స్తో. ఈ ఓవల్ షేప్లో చూడండి, పింక్, గ్రీన్, వైట్ అన్ని 3 టైప్స్ ఆఫ్ కుందన్స్ వచ్చేసాయి. ఇక్కడ నెక్లెస్ చూస్తున్నారు కదా, అంతా పీకాక్స్, కిందంతా కూడా కుందన్స్తో ఫ్లవర్స్ వచ్చాయి. మధ్యలో మాత్రం అమ్మవారి రూపం ఇచ్చారు పెండెంట్ లాగా, పైన అంతా పర్ల్స్. డీసెంట్గా చూడగానే ఇంకా మనకి ఎక్స్ప్లెయినింగ్ అక్కర్లేదు, చూడగానే డీటెయిలింగ్ క్రిస్ప్గా కనిపించాలి అనుకుంటే దిస్ ఇస్ ద ఆప్షన్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 69 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 55 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి కంప్లీట్గా పీకాక్స్ హైలైట్ అవుతున్నాయి. పైన ఒక 2 పీకాక్స్ వచ్చాయి, మధ్యలో ఈ ఓవల్ షేప్ ఉంది చూసారా, అవి కుందన్స్తో వచ్చేసాయి. నెక్స్ట్ మళ్ళీ ఇవంతా కూడా పీకాక్సే, మధ్యలో డ్రాప్ షేప్లో మాత్రం గ్రీన్ స్టోన్, చుట్టూ గోల్డెన్ కావింగ్ వచ్చేసింది. కింద పెండెంట్ చూడండి, మనం ఇవేంటంటే మోస్ట్లీ ఒక వింటేజ్ మూవీస్లో, బాహుబలి అలాంటి మూవీస్ చూస్తూ ఉంటాము. ఆ మూవీస్లో జ్యువెలరీ కాస్త యూనిక్గా ఉంటాయండి. ఇలా అన్నమాట కాన్సెప్ట్. మంచి చక్రం, మధ్యలో ఒక వైట్ కుందన్ స్టోన్ ఇచ్చేసి చుట్టూ గోల్డెన్ కావింగ్, కిందంతా కుందన్స్ వచ్చాయి. డాంగ్లర్స్ చూడండి, పైన మనం పర్ల్స్లో తీసుకున్నాం కదా, అవే పర్ల్స్ ఇచ్చేసి రూబీ కలర్ పంకిన్ బీట్స్ కూడా ఇచ్చారు. సో డాంగ్లర్స్ కూడా నీట్గా. ఈ పెండెంట్ అనేది చాలా యూనిక్ ప్యాటర్న్ అండి. నార్మల్గా మనం పీకాక్స్, అమ్మవారి రూపం చూస్తూ ఉంటాము, ఇలా డిఫరెంట్గా ఉందన్నమాట ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 55 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 47 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ తో ఉన్న నెక్లెస్. పీకాక్ అంతా కూడా గోల్డెన్ కావింగ్ ఉందండి, జస్ట్ ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్. ఇలా పీకాక్ అయిపోగానే ఫ్లోరల్ లాగా, బటర్ఫ్లై లాగా కనబడుతుంది చూసారా, అవి కుందన్స్ తో వచ్చేసాయి. సో పీకాక్ అండ్ కుందన్ ప్యాటర్న్ తో మనకి బటర్ఫ్లై ఆర్ ఫ్లోరల్ ప్యాటర్న్ అనుకోండి. మధ్యలో మాత్రం ఓవల్ షేప్ వచ్చేసింది. ఓవల్ షేప్ లో వైట్ కుందన్ స్టోన్, చుట్టూ కుందన్స్, అటు ఇటు పీకాక్స్, కింద కూడా అమ్మవారి రూపం, చుట్టూ పీకాక్స్, అంటే అంత కుందన్స్ అనమాట. సో కలర్ఫుల్గా ఉందండి ప్యాటర్న్ అంతా కూడా. కింద డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, రైస్ పర్ల్స్ ఉన్నాయి అండ్ అలాగే గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. మీకు గుట్ట పూసలకు ఉంటాయి చూసారా రైస్ పర్ల్స్, అలా హెవీగా కావాలి అనుకున్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే జ్యువెలరీ లైట్ వెయిట్ ఉన్నా కానీ లాస్ట్కి పర్ల్స్ యాడ్ చేయించుకొని హెవీగా చేసుకుంటూ ఉంటారు. మీరు అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. బికాస్ ఆల్మోస్ట్ వీటికి వచ్చిన ప్యాటర్న్ చాలా బాగుంది. ఇంకా హెవీగా చేయించుకున్నా కానీ మీకు ఎక్కడ ఆక్వర్డ్గా ఉండకుండా నీట్గా ఉంటాయి అనమాట ప్యాటర్న్స్. గ్రాస్ వెయిట్ 62 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 49 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, నెక్లెస్ అయితే చాలా బాగున్నాయి. నేను ఎక్కడా కూడా ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్పట్లేదు, ఓన్లీ వెయిట్స్ చెప్తున్నాను. మీకు ఇంకా కూడా ప్రైజింగ్ డీటెయిల్స్, క్లియర్ ఎస్టిమేషన్స్ కావాలి అంటే వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి, బికాజ్ అబ్రాడ్ కస్టమర్స్ రాలేకపోవడం వల్ల చాలా మంది అడుగుతున్నారు. సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 100% కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.